सविरो ध्रुवः अग्राह्यस्ताचल कृष्णो लोहिताक्ष प्रदर्शनः प्रबोधस्य कुजामा प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवसूदनः ईश्वरो विक्रमे धन्वे मेधावी विक्रमक्रमः अनस्तमो दुराधर्षा प्रतज्ञा सुचिरात्मिमान् सुरेशं शरणं शर्मा विश्वरेता प्रजापवः महासंवत्सरो व्यालः प्रजया सर्वदर्शनः साधुः सर्वेश्वरः सिद्धेश्वरः స్వామివారి మూడవ ప్రదక్షిణ పరిపూర్ణమైంది. మూడవ ప్రదక్షిణలో స్తోత్ర ప్రబంధాన్ని చక్కగా పారాయణ చేసి స్వామివారికి అరటిపండులు చక్కగా నైవేద్యం పెడుతున్నారు. భారతీయ సంస్కృతిలో ఎక్కడ ఏం చేసినా లోకంలో ఒక 3 రకాలైనటువంటి కైంకర్యాలు ఉంటాయి. అది ఒకటి సత్, చిత్, ఈశ్వరుడు అనేటటువంటి మాట్లాడింది. ఒకటి ఎక్కడో వైకుంఠంలో ఉన్న పరమాత్మ, రెండవది భూలోకంలో ఉన్నటువంటి మన శరీర లోకంలో ఉన్నటువంటి జీవాత్మ. ఒకటి సత్, ఒకటి చిత్, ఒకటి ఈశ్వరుడు. ఈ త్రిగుణములు 3 గుణములు అంటారు. వాటికి మరొక పేరుగా సత్వ, రజస్, తమో గుణములుగా అభివర్ణిస్తూ ఉంటారు. ఈ మూడవ ప్రదక్షిణలో ఎవరైతే పాల్గొని స్తోత్ర పారాయణ చేస్తారో వారికి సత్వ, రజస్, తమో గుణాల ప్రభావం కాస్త ఇంకి విశేషమైనటువంటి యోగంతో, భాగ్యంతో భగవద్ అనుగ్రహాన్ని పూర్ణంగా పొందేటటువంటి అవకాశం ఉంటుందట. సత్వ, రజస్, తమో గుణాన్ని మూడింటిని కూడా వృద్ధిపరిచేటటువంటి అవకాశం, ఆ సత్వ, రజస్, తమో గుణాన్ని మూడింటిని కూడా సంపూర్ణంగా లోకంలోకి లేకుండా చేసేటటువంటి అవకాశం పరమాత్మ భగవంతుడు కేశవుడిలోనే ఉందట. అటువంటి స్వామివారికి మూడవ ప్రదక్షిణ చక్కగా చేస్తూ ఆ ప్రదక్షిణ పూర్ణం చేసి స్వామివారికి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పణ చేస్తున్నారు. అదే వృక్షమట, అదే చెట్టట, అదే ఫలమట. అందుకే ఎంగిలి కాని ఫలం లోకంలో ఏదైనా ఉంది అంటే నైవేద్యంగా సమర్పణ చేయడం. అటువంటి అరటిపండు స్వామికి నైవేద్యం చేసి మహామంగళ హారతతో కైంకర్యాన్ని పూర్ణం చేస్తున్నారు. ఇక 4వ ప్రదక్షిణ మనం చక్కగా ప్రారంభం చేస్తూ దేవదేవుడు అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మీ
తమో గుణాలు అనేటటువంటివి 4. మనిషికి అహంకారాన్ని ఇచ్చేవే. సత్వ రజస్ తమో గుణాలు 3 అయిపోయి కదా 4 విశేష ప్రపోజిషన్ 4 చూడండి. 4 ఏమిటంటే ధర్మ, అర్థ, కామ్య, మోక్ష. ఈ 4టిని నడిపించేటటువంటి వాడు పరమాత్మ. కేశవ స్వామి వారికి 4 చేతులు ఉన్నాయి. ఆ 4 చేతులు దేనికయ్యా అంటే, ఒక చేత్తో ధర్మం కోరే వాడికి ధర్మాన్ని ఇస్తాట, ఇంకొక చేత్తో ధనం కోరే వాడికి ధనం ఇస్తాట, ఇంకొక చేత్తో కామ్యం కోరికలు కోరే వారికి కోరికలు ఇస్తాట, ఇంకొక చేత్తో మోక్షం కావాలి అనుకున్న వారికి మోక్షాన్ని ఇస్తాట. అందుకే నలుగురు 4 సార్లు కాకుండా నలుగురు ఒకేసారి వచ్చి భగవంతుడు సేవిస్తారు. ఈ 4 తప్ప ఇంకా వేరే కోరికలు లోకంలో ఉండకపోవు. అన్ని కోరికలు ఈ 4లోనే వచ్చేస్తాయి. అందుకే 4వ ప్రదక్షిణ ఎవరైతే సంకల్పంలో చేస్తారో వారికి ధర్మ, అర్థ, కామ్య, మోక్షం అనేటటువంటి 4టిని కూడా సభ్యంగా చక్కగా అందిస్తాట భగవంతుడు. అందుకే 4వ ప్రదర్శనలో సంకల్పని మాట. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దత్తం మహాశంఖం భీమకర్మ వృకోదర అంటారు భగవద్గీతలో ఉంది. పాంచజన్యం అనేటటువంటి శంఖాన్ని పూరించగానే దుష్ట దానవులంతా పరిగెడతాట. పురస్సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యమని ఆదిశంకరులు పంచాయుధ స్తోత్రంలో శంఖాన్ని చక్కగా అభివర్ణిస్తూ ఉంటారు. ఆ ధ్వని మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాన్ని తోలి పాల్గొంటుందట. అటువంటి ధ్వనితో 4వ ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో వారికి ధర్మ, అర్థ, కామ్య, మోక్షములు 4 కూడా సిద్ధిస్తాయి అని మహానుభావులు చెప్పేటటువంటి గొప్ప మాట. ఇప్పుడు 5వ ప్రదక్షిణ ప్రారంభం చేస్తూ ఉన్నాను. పూర్తి చేశాము. ఈ 5వ ప్రదర్శనలో ధోని ప్రధానమైనటువంటి పాత్ర. భారతీయ సంస్కృతిలో భగవంతుడు బయటికి రావాలన్నా ఈ ధోని ప్రధానించే కానీ దేవుడు బయటికారు. 5వ ప్రదర్శన పంచ ఇంద్రియాలకు సంబంధించినటువంటి పంచభూతాలు. మానవ శరీరానికి నిర్మాణానికి ప్రధానమైనటువంటిది పంచభూతాలు. భూమి, ఆకాశము, గాలి, వాయువు, అగ్ని ఇవన్నీ కూడా పంచభూతములు అని పిలుస్తారు. ఆ పంచభూతములని శాసించేవాడు భగవంతుడు కేశవుడు. పంచభూతములు తన అధీనంలో పెట్టుకున్నటువంటి వాడు కేశవుడు.
పంచభూతాత్మకమైనటువంటి వ్యవస్థతో నిర్మాణమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు మానవుడు. ఈ మానవుని మాధవుడి దగ్గర చేర్చడానికి కావలసినటువంటి అనుష్ఠాన బలాన్ని అనుగ్రహించేవాడు కేశవుడు. అందుకే ఏకకాలం యొక్క డోలును ఒకే కాలంతో కొట్టాలి. డోలు 3 రకాలుగా శబ్దం వస్తుంది. అది సన్నగోలు, గోనగోలు, అలాగే తిరుచునాలు అనే 3 పదాలతో పిలుస్తారు. సన్నగోలు, గోనగోలు, తిరుచునాలు అని చెప్పి 3 పదాలతో అంటారు. ఒకటి ఆవు శబ్దం అంట, ఒకటి దూడ శబ్దం అంట, ఒకటి ఎత్తు శబ్దం అంట. దీని తిరుమల వెళ్తే ఒక్కొక్క కట్టే కొడతారు రోజు కక్క కక్క కక్క. సరిగ్గా శబ్దాన్ని కానీ వింటే ఈ 3 శబ్దాల తాలూకు అనుభూతి కలుగుతుంది. ప్రతిరోజు ఆవు శబ్దం చేస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే అది విని సంతోషించగలగాలి. అందుకే ఆ శబ్దం చాలా మంచి భాగ్యాన్ని ఇస్తుంది. అది రోజు మనం వినలేం కాబట్టి డోలులో వినగలుగుతాం అన్నమాట. అలాగే సన్న డోలు అంటారు రెండవది, అది కూడా గోవు శబ్దం, దూడ శబ్దం, ఎత్తు శబ్దం. ఈ 3 మంగళకరమైనటువంటి శబ్దాలు అన్నమాట. అటువంటి శబ్దం డోలులోకి వస్తుంది కనుక 5వది పంచభూతాలకు అధిపతైన కేశవుడు ఈ 5వ ప్రదక్షిణ ఎవరైతే చేయగలుగుతారో పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం ద్వారా ఆయన తెలుసుకుని అంత్యకాల కైవల్యాన్ని పొందేటటువంటి భాగ్యం కలుగుతుంది అని పెద్దలు చెప్తారు. ఇక 6వ ప్రదక్షిణ ప్రారంభమవుతూ ఉంది. ఇక 6వ ప్రదక్షిణలో స్వామివారికి కేవలం స్వర్ణాయి మాత్రమే. ఎంత విషయం చూడండి, అది ఏమి ఉండదు, లోపల మాత్రం అన్ని కన్నాలే, దొల్ల మాత్రం ఉంటుందండి. అందులోంచి అనేకమైనటువంటి రాగాలు ఉత్పన్నమవుతాయి. మన ఈ శరీరం కూడా లోపల మాంసము, తుత్తి, ఎముకలు, చీము, నెత్తులతో నిండినటువంటి శూన్య ప్రదేశం. ఈ లోపల ఏ పదార్థము పనికిరాదు. కానీ ఈ పదార్థాన్ని సరిగ్గా కానీ ఉపయోగించుకోగలిగితే స్వర్ణాయిలోంచి వచ్చిన ద్వాదశ ప్రదక్షిణలో భాగంగా 6వ ప్రదక్షిణ చక్కగా స్వర్ణాయమానంతో చక్కగా చేసుకున్నాం. ప్రతి మనిషిలో 6 దుర్గుణాలు ఉన్నాయట. కామ, క్రోధ, లోభ, మోహ, మత, మాత్సర్యాలు. ఏదో ఒక వస్తువు మీద ఆశ, అది పొందాలనే తపన, తద్వారా వచ్చేటటువంటి ఉద్వేగం, ఇవన్నీ కూడా దుర్గుణాలు అండి. కామ, క్రోధ, లోభ, మోహ, మత, మాత్సర్యాలు అనేటటువంటి దుర్గుణాలు. ఇలాగే కామ, క్రోధ, లోభ, మోహ, మత, మాత్సర్యం, ఈ 6 గుణాలు అండి. ఈ 6 గుణాలతో మనిషి ఏమైపోతున్నాడు, తపన అయిపోతున్నాడు. భగవంతుని వైపు వెళ్లకుండా, భగవత్ కైంకర్యం వైపు వెళ్లకుండా కేవలం లౌకికంలోనే చాలా ఆనందం ఉందని ఈ 6 దొంగలు విలువైనటువంటి జ్ఞానం అనేటటువంటి రత్నాన్ని తస్కరిస్తూ ఉన్నారు. రాత్రం చూడండి, విలువైన వస్తువులు బంగారం, వెండి, వజ్రాలు ఎక్కడ పెడతాం, లాకర్లో పెడతాం. కానీ మన శరీరంలో ఒక విలువైన వస్తువు ఉంది, దాని పేరు జ్ఞానము అని. అటువంటి జ్ఞానాన్ని 6 దొంగలు నిరంతరము ప్రయత్నం చేసి పాడు చేస్తూ ఉంటారు. ఆ 6 దొంగల నుంచి ఈ జ్ఞానం అనే రత్నాన్ని కాపాడగలిగేటటువంటి వాడు ఒక్క కేశవుడు ఒక్కడే. ఇది తప్ప ఇంకొకరు ఎవరు కాపాడలేదండి. కామ, క్రోధ, లోప, మోహ, మదమాశ్చర్యాల దుర్గుణాలతో దారి తప్పి ఇక్కడికి వచ్చినటువంటి మన అందరినీ కూడా తిరిగి ఆయన దారిలోకి తీసుకెళ్ళగలిగిన మహానుభావుడు కేశవ స్వామి వారు. అందుకే ఆ స్వామి వారికి మంగళకరమైనటువంటి 6వ ప్రదక్షిణలో చక్కగా అరిషట్ వర్గములనే దుర్గుణాలన్నింటినీ కూడా పోగొట్టి యోగాన్ని ఇస్తారట. ఆ 6వ ప్రదక్షిణ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి యోగ్యమైనటువంటి ఈ అరిషట్ వర్గములు అనేటటువంటి దుర్గుణాలు పోయి భగవద్ అనుగ్రహం కలుగుతుంది అంటారు మహానుభావులకు. ఏదో ఒక సందర్భంలో జ్ఞానం కలగాలి.
ఆ జ్ఞానం కానీ కలగకపోతే మనిషి జీవన విధానం పోతున్నది. అంతే కదా, ఈ రోజు మనది కాదు, ఈ క్షణము మనది కాదు. మనంతా ఏమనుకుంటున్నామంటే ఎవరైనా పరంపర ఇస్తే చూడడానికి వెళ్తాం, వాళ్ళు వెళ్ళిపోయినా మనం చాలా కాలం ఉంటాం అనుకుంటాం. కానీ చెప్పలేము, ఏ క్షణం వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి. అడిగి అడిగి అడగకుండా ఏమి లేదు, ఇంకా వెంటనే వెళ్ళిపోవాలి. ఇది జీవన విధానం. అందుకే హరిషడ్వర్గం అనేటటువంటి దుర్గుణాన్ని దూరం చేసి ఆయన శ్రీపాద పద్మములందు అనంతమైన కళ్యాణ గుణాన్ని అనుభవించే భాగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక కేశవుడు ఒక్కడే. మనంతా ప్రార్థన చేయాలి, స్వామి హరిషడ్గుణములైనటువంటి దుర్గుణాలు మా నుంచి దూరం చేసి నీ పాదపద్మములందు అచంచలమైన భక్తిని పొందగలిగేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించు అని భగవంతుని ప్రార్థన చేసి ఇప్పుడు ఏడవ ప్రదర్శన ప్రారంభం చేస్తూ ఉన్నాం మనం. ఏడవ ప్రదర్శనలో జయకంఠ అంటారు, జయశబ్దం అంటారు. జయగలు ఆగని, అపజయగలు పోగని, జయదేవి రమణ ప్రియాది కోలే అంటారు పురంధరదాసు గారు. జయం కలగాలన్నా, అపజయం తొలగాలన్నా జయదేవుడు లక్ష్మీదేవి భర్త అయినటువంటి కేశవుని కీర్తిస్తే చాలా అది కలుగుతుంది. అందుకే చూడండి, ఆ జయశత్వం అంటారు. ఎందుకంటే జయశత్వం ఎందుకు పిలుస్తారు? అకార ఉకార మకార ఇది ఓంకార, 7 రకాలైనటువంటి గుణాలు. అకారం పరమాత్మ, ఉకారం జీవాత్మ, మధ్యలో ఉన్నటువంటి జీవాత్మకి పరమాత్మకి మధ్యలో ప్రకృతి మాట. ఈ అకార ఉకార మకారం ఉండే ప్రకృతి పరమాత్మ, ఈ 3 సంగమమే ఓంకారం అంటారు. అది ప్రణవనాథం. బ్రహ్మదేవుడు లాంటి వారికి సృష్టి యజ్ఞాన్ని చేయడానికి ఉపయోగపడినటువంటి మహాబీజాక్షరం. ఆ శబ్ద సంపుటిత ఈ శంఖధ్వనిలో కాకుండా శంఖాలు, ఈ జయధ్వయం, ఈ జయగంటలో మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. అందుకే ఘంటానాదం కానీ ఏకతాళంతో కొడితే ఓంకార శబ్దం వస్తున్నది. ఆ ఓంకార శబ్దము బీజాన్ని కలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి, యతీశ్వరులకి భగవన్ ప్రారంభిద్దాం. లక్ష్మీరమణ గోవింద జయగంట. స్వామికి మాస చక్రములుగా పిలువబడేటటువంటి గాలి నైవేద్యం పెడుతున్నారు. మినప్పప్పు మంచి శ్రేష్టమైనటువంటిది. ఇవాళ మనం దాన్ని పొట్టు తీసి తినేస్తున్నాం. అందుకే కొంచెం కాయపోయేది పొట్టు తినాలండి. పొట్టు ఉంటే ఎవరు తింటారు, పొట్టు లేకపోతే తింటారు. పొట్టు ఉంటే బలం ఎక్కువ, అరుగుదల చాలా తక్కువ. చాలా విశేషం. ఆ గాలి స్వామివారికి చక్కగా సమర్పణ చేస్తున్నారు. 7వ ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణ గొప్పతనం ఏముంటుందంటే సప్త ఋషులంతా స్వామివారి శ్రీపదకి మోస్తారట. ఎంత విశేషమో చూడండి. మహానుభావ, భూలోకంలో శాశ్వతమైనటువంటి వస్తువు ఒకటి లేదు, అన్ని అశాశ్వతమైనటువంటి వస్తువులే. శాశ్వతమైనటువంటి వారు నువ్వు ఒక్కడమే అని లోకానికి చక్కగా తెలియపరుచున్నటువంటి సప్త ఋషులు మాట. ఆ సప్త ఋషులు ఈనాడు కేశవ స్వామి వారి పల్లకీని చక్కగా అధిరోహించి ఆ తిరుగందలు పైన పెట్టుకుని లోకాలకి ఉద్ధరించేవారు.
తానే మత్స్య కూర్మ వరాహాది అవతారాల్లో అవతరించి పర వ్యూహ విభవ అంతర్యామి అవతారాల్లో ఆనందజేసి వైకుంఠ ధామాన్ని వదలి భూలోకంలో మానవ లోకంలో ఉన్నటువంటి అతి సామాన్యులను అనుగ్రహించడం కోసం విగ్రహ రూపంలో అత్యామూర్తిగా అవతరించినటువంటి పరమాత్మ కేశవుడు మాట. అందుకే స్వామి నువ్వు ఏ లోకంలో ఉన్నా నీతో మాకు సంబంధం కావాలి అని కోరుకుంటారట. సప్త చిరంజీవులుగా కీర్తింపబడినటువంటి ఋషి పుంగవులంతా కూడా స్వామి దగ్గరికి వచ్చి సేవ చేయడానికి తప్పిస్తూ ఉంటారట. సిద్ధం తిరుగాలే వందున్నై సేవిస్తూ స్వామి నువ్వు ఏ అవతారంలో ఉన్నా నిన్ను మేము సేవించాలి. అందుకే 7 ఋషులు వచ్చి ఆ పల్లకీని చక్కగా మోసి పరమానంద పడిపోతూ ఉంటారట. వాళ్ళ దగ్గర కూడా ఇంక ఏముందండి లోకంలో ఏమండి భగవంతుడు ఎందు నిర్మలమైన భక్తి తప్ప. అందుకే నా తల్లి శబరమ్మ కూడా నిర్మలమైన భక్తితో ఎంగిలి చేసి రుచిగా ఉన్న ఫలాన్ని స్వామికి సమర్పణ. అది మనకి కలగలగాలి అంతేనా? అది లేకపోతే ఏం ఉపయోగం? ఆయన ఎందు భక్తి పెరగలగాలి, అచంచలమైన విశ్వాసము పరగాలి, ఆయన ఎందు నమ్మకం కలగాలి, ఆయన సర్వ లోక ఏకైక నాదుడనే విశ్వాసము కలగాలి, ఆయన తర్వాత నీరుడనేటువంటి నమ్మకం రావాలి. అప్పుడే మనకి భాగ్యం కలుగుతుంది. అందుకే 7 మహర్షులు సప్త మహర్షులు పల్లకి మోసినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఉత్సవాన్ని చక్కగా చూసి మాస చక్రములుగా పిలబడే గాలి స్వామికి నైవేద్యంగా సమర్పణ చేసి ఆ తర్వాత జయగంత పెట్టిన తర్వాత 8వ ప్రదర్శన వీణానాదం. వీణను చక్కగా నాదం చేయాలి. వీణానాథ శబ్దం మన దగ్గర లేదు, యూట్యూబ్లో పెట్టుకున్నాం వీణానాదాలు చక్కగా. ఎందుకంటే భగవంతుడికి తీగల మీద సుస్వరమైనటువంటి యోగం ఎంత గొప్ప చూడండి. భారతీయ విజ్ఞానం ఎంత గొప్పదో చూడండి. ఇవాళ ప్రపంచ విజ్ఞానాన్ని చూసి మనం పొంగిపోతున్నాం. కానీ లక్ష్మీ రమణ గోవింద. 7వ
ప్రదక్షిణలో చక్కగా వీణా వాద్యాన్ని విన్నాము. ఈ తీగ తెగిపోతే ఏమీ ఉపయోగం లేదు. అందుకే 8వ ప్రదక్షిణ 8 అక్షరాలు. 8 అక్షరాలు ఏమిటాయి అంటే కేశవ స్వామి వారి మూల మంత్రాన్ని సంబోధిస్తూ ఉంటాయి. అష్టాక్షరి మహామంత్రం అంటారు. అంటే మంత్రరాజ్యంగా పిలుస్తారు. ఆ మంత్రరాజ్యమైనటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా చక్కగా పాడగలుగుతారో అంత్యకాలంలో విగ్రహ రూపంలో ఉన్న స్వామి నేరుగా తన దగ్గరికి వచ్చి అనుగ్రహిస్తారు అని పరమ సత్యమైనటువంటి విషయం అన్నమాట. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, సౌరికాది మహాపురుషులంతా కూడా ఈ అష్టాక్షరి మహామంత్ర ప్రతిపాదితమైనటువంటి భగవంతుణ్ణి ప్రార్థన చేసి ఆరాధించి యోగాన్ని పొందారట. అందుకే 8వ ప్రదక్షిణ ఎంత వైభవం అంటే మహాభాగ్యమతండి. అష్టాక్షరి మహామంత్రమైనటువంటి ప్రదక్షిణ 8 అక్షరాలతో కూడిన మహిమాన్వితమైనటువంటి ప్రదక్షిణ మహాభాగ్యం అండి. అందుకే ఈ అష్టాక్షరి మహామంత్ర జపాన్ని క్రమం తప్పకుండా చేయగలిగితే నా సాన్నిధ్యానికి చేరడానికి సులువైనటువంటి మార్గం అని భగవంతుడు ఈ పక్షుల ద్వారా తెలియపరిచేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కైంకర్యం అన్నమాట. తెగే లోపల 1,000,000 సార్లు జపం చేయగలగాలి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క 1,000,000 సార్లు కానీ భగవన్ నామాన్ని అయితే జపం చేయగలిగితే వారి జన్మ ధన్యం ఉంది, మహాభాగ్యం ఉంది. 4 ఏళ్ళు భగవంతుడు కేశవుడు ఆశీనుడై ఉంటారు మాట. అలాంటి తపస్కారి నోట్లోంచి వచ్చిన ఒక్క మాటని కూడా భగవంతుడు పొందు చేయడమ్మా. ఎవడు బ్రాహ్మడు బ్రహ్మవిత్ బ్రహ్మి బ్రాహ్మణ ప్రియ భగవంతుడు చెప్పాడండి. పరబ్రహ్మ జ్ఞానాన్ని పొంది అష్టాక్షరి మహామంత్రాన్ని అన్ని కోట్ల జపం ఎవరైతే చేయగలుగుతారో వారి నాలుక యందు భగవంతుడు ఆశీనుడై చక్కగా ఉంటాడట. ఉండి ఏదైతే ఆ నాలుక ద్వారా మంచిని కోరుతూ, లోకక్షేమాన్ని కోరుతూ, సమాజ శ్రేయస్సును కోరుతూ, ధర్మ అర్థకామ మోక్షాన్ని చక్కగా కోరుతూ, ధర్మం తప్పనటువంటి ఏ మాటైనా భగవంతుడు నెరవేర్చి తీరుతాడు. అంత గొప్ప శక్తి ఆ నాలుగుకి భగవంతుడు ఇస్తాట. అష్టాక్షరి మహామంత్ర జపంతాలకు గొప్పది. అందుకే 8వ ప్రదక్షిణలో భగవంతుడు తాలూకు నామాన్ని విశేషంగా పలుకుతూ అదిగో స్వామివారికి 8వ ప్రదక్షిణలో అప్పాలు నైవేద్యంగా సమర్పణ చేశారు భాగవతులంతా కూడా. ఇక 9వ ప్రదక్షిణ ప్రారంభం చేస్తూ ఫ్రూట్ ఏమంటే కదా దాని తెలుగులో మురళీగానం అంటారు. ఆ మురళీగానాన్ని చక్కగా వింటూ భగవన్ నామాన్ని మనం పాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. లక్ష్మీ రమణ గోవింద.
ప్రదక్షిణకి చాలా విశేషం ఉందండి. శ్రీవారి కళ్యాణోత్సవాన్ని బ్రహ్మోత్సవాన్ని పిలుస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాన్ని బ్రహ్మదేవుడు నిర్వహించేట 9 రోజులు నిర్వహిస్తారట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రహ్మ ఈ ఉత్సవానికి ఆధ్వర్యాన్ని వహిస్తారట. నవబ్రహ్మలు 9 రోజుల పాటు ఆధ్వర్యం వహించే ఉత్సవం కనుక ఇది బ్రహ్మోత్సవం అంటారు. వశిష్ఠుడు, పులస్సుడు, అగస్త్యుడు, ఆంగిరసుడు ఇలా 9 మంది బ్రహ్మలు ఉన్నారు. బ్రహ్మ మనసుగా చెప్పబడే మహానుభావులు. ఆ 9 మంది బ్రహ్మలు నవాహనిక దీక్షతో చేసేటటువంటి ఉత్సవము కనుక నవరాత్రి బ్రహ్మోత్సవం అని, నవాహనిక బ్రహ్మోత్సవం అని పిలుస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రహ్మ ఆధ్వర్యాన్ని వహిస్తారట. ఆ నవబ్రహ్మలు కూడా ఈ 9వ ప్రదక్షిణ ఇది మాకు సంబంధించిన ప్రదక్షిణ, అందుకే రండి అని వారు కూడా వచ్చి స్వామి దాసత్వమైనటువంటి నమస్కారాన్ని సమర్పణ చేసి మనలో అవ్యక్తంగా నడిచి ప్రదక్షిణ చేస్తారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక శరీరంలో ఇంకా 2 చూసుకుందాం. ఆ నవబ్రహ్మలు శరీరంలో మనిషి నిర్మాణానికి కావలసినటువంటి 9 రకాలుగా మారేరట. చూడండి, నవద్వారే పురే దేహే అంటారు మహానుభావుడు భగవద్గీత. ఈ శరీరంలో భగవంతుడు ఇచ్చిన 9 కన్నాలు ఉన్నాయండి. ఏ ఒక్క కన్నం సరిగా లేకపోయినా ఈ జీవితం ఉండేది కాదు అన్నమాట. అయితే 9 కన్నాలు దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఇంకో కన్నం పెడదామంటే ఏమైపోతాం, ఎందుకు పలికిరాకుండా పోతాం. ఆయన పెట్టిన ప్రతి కన్నము ఎంతో గొప్పది, అవునా? అదే కళ్ళు 2, ముక్కు తలక రంధ్రాలు 2, నోరు రంధ్రం 1, చెవి రంధ్రం 2, అలాగే తర్వాత మనకి బుధస్థానము అంటారు అన్నమాట. ఈ 2 మొత్తం కలిపితే 9 రంధ్రాలు. ఈ 9 రంధ్రాలు అనేటటువంటి ఒక తోలి తిట్టు లోపల పరమాత్మ కొలువై ఉన్నాడు. అందుకే శివం అంటారు. శివం అంటే ఏమిటి? మంగళ స్వరూపుడు. ఈ లోపల కానీ బయటికి వెళ్ళిపోతే అమంగళ స్వరూపుడు. ఆ శివము లోపల ఉన్నాడు కాబట్టి మాట్లాడగలుగుతున్నాం, పోట్లాడగలుగుతున్నాం, ఏదైనా చేయగలుగుతున్నాం. ఆ శివం ఏదో రోజు వెళ్ళిపోతే, శివం వెళ్ళిపోతే శవం అంటారు. అయిపోయింది అక్కడితో. ఆ శివానికి ప్రధానమైనటువంటి భూమిక ఇదిగో ఈ 9వ ప్రదక్షిణ. అందుకే ఆ 9వ ప్రదక్షిణలో ఈ వాయిద్యం ఏమిటంటే వెదురు పొంగుతో చేసినటువంటి మురళీగానం. మహాకవి ఎప్పుడు కూడా కృష్ణ పరమాత్మ ఏనాడు వెదురు నృత్యాన్ని ఎంచుకున్నారు మహానుభావులు, లేదా గానాన్ని ఎంచుకున్నారండి. అంతే కదా, మనిషి ఎలాంటి వాడైనా సంగీతానికి లొంగనటువంటి వారి లోకంలో ఎవరూ లేదండి. సంగీతం అంటే భగవంతుడు కూడా అంతే ఇష్టం. అందుకే 10వ ప్రదక్షిణ చక్కగా మనం చేస్తూ గానము, సంగీతము అన్ని కలిపి వింటూ ఒక మంచి భగవన్నామాన్ని చక్కగా వింటూ ఆ సంగీతం వింటూ స్వామివారికి విశేష నైవేద్యం ఏంటి 10వది? స్వామివారికి చిత్రాన్నం. అందరికీ బాగా ఇష్టమైన ప్రసాదం పులిహార నైవేద్యం స్వామివారికి బాగా. ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క నైవేద్యం అన్నమాట. ఇది మహాభాగ్యం. ఆ 10వ ప్రదక్షిణను పూర్తి చేసుకుని దేవదేవుడు వైభవం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీరమణ గోవింద. రంగబారో పండు రంగబారో, రంగబారో నరసింగబారో, రంగబారో పండు రంగబారో, రంగబారో నరసింగబారో, రంగబారేశ పురుష బారో పుణ్యమూర్తి విష్ణు బారో ఉడిపి కృష్ణ బారో, విష్ణు బారో ఉడిపి కృష్ణ బారో, ఇష్టమూర్తి పురందర విఠల బారో, ఇష్టమూర్తి పురందర విఠల బారో, రంగబారో పండు రంగబారో, రంగబారో నరసింగ బారో, రంగబారో నరసింగ బారో, అప్పబారో తిమ్మప్ప బారో, అప్పబారో తిమ్మప్ప బారో, కందర్పనయ్య కంచి వరద బారో,
కందర్పనయ్య కంచి వరద బారో రంగబారో పాండురంగ బారో రంగబారో నరసింగ బారో రంగబారో నరసింగ బారో రంగబారో నరసింగ బారో రంగబారో నరసింగ బారో గోవింద పదవ ప్రదక్షిణలో భాగవత లోకానికి భగవంతుడు చెప్పే సంకేతం. నాయనా నేను ఒక్క అవతారాన్ని ధరించలేదు. మత్స్య కూర్మ వరాహ వామన రామ మధురామ కృష్ణ ఇలాగా దశ అవతారాల్లో లోకానికి ఆనందింపజేశాను. ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో ఆయా రూపముల ద్వారా లోకంలో అవతరించి అందరినీ అనుగ్రహించడం కోసం లోకంలోకి వచ్చాను. అటువంటి దశ అవతారాల్లో ఏ ఒక్క అవతారాన్నైనా మీరు దాన్ని సేవించగలిగితే అనంత కైవల్య ప్రాప్తి పొందేటటువంటి భాగ్యం కలుగుతుంది. అయితే దీన్ని ఏం చేయాలి నేను అంటే, నువ్వు యజ్ఞం చేయక్కర్లే, కొన్ని తపస్సులు చేయక్కర్లే, దానము చేయక్కర్లే, కేవలం భగవన్నామాన్ని పాడవయ్యాలి. పదవ ప్రదక్షిణలో నామ సంకీర్తనలు పెట్టడం మహాభాగ్యం అది. అంతే కదా. కొత్త యుగంలో తపస్సట, త్రేతాయుగంలో యజ్ఞమట, ద్వాపర యుగంలో అక్షరట. అందుకే కలియుగంలో ఆలయాల్లో డబ్బులు వస్తాయి కానీ దేవుడు కైంకర్యాలు సరిగ్గా జరగవచ్చు. వాస్తవం చెప్తున్నాను. కారణం ఏమిటంటే, తిరుమల వెంకటాచలంలో కూడా గంటసేపు దర్శనాలు ఆపేస్తే, స్వామికి ఎక్కువగా కానీ గంట అభిషేకం కానీ చేస్తే గంటలో 8,000 మందికి దర్శనం ఆగిపోతుంది. 10,000 ఇంటూ 8,000, 300 ఇంటూ 8,000, 500 ఇంటూ 8,000 ఎంత డబ్బులు అవుతాయో చూడండి. ఇప్పుడు అర్చకుడికి స్వతంత్రం ఉందా? నేను ఇష్టపడేది అదేనండి. భగవంతుడి కైంకర్యం చేయడానికి మేమున్నాం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, వ్యాపారాన్ని బాగా చేసేటటువంటి వాళ్ళు స్థలాల్లో ఉండడం వల్ల వ్యాపారాత్మక ధోరణి. తప్పుగా అనుకోకండి. వెంకటాచలంలో అలా జరుగుతుందని చెప్తున్నాను. కారణం ఏమిటంటే, కలియుగంలో అర్చన కూడా ఆలయాల్లో ధన వచ్చినా బాగా జరగట్లేదు. బాగా జరుగుతుందా? ఏది చేసినా భగవంతుడి కోసమే చేయాలి. చూడండి, ఇవాళ గ్రామ అమ్మవారి ఉత్సవాలు చేస్తారు. ఆ అమ్మవారు ఎలా ఉంటుందంటే చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఒక్కరోజు మాత్రం రంగులు వేస్తారు, సున్నా వేసి లైటింగ్ పడేస్తారు, ఖర్చు పెట్టి డాన్స్ పెడతారు. ఇక జనాలంతా పోయి అరుచుకుంటూ పట్టుకుంటూ ఓహో బ్రహ్మాండంగా ఆనందపడిపోతుంటారు. భలే ఉత్సవం చేస్తామంటారు, అందరినీ తీసుకుంటారు. ఓహో ఇంకా మనం చెప్పకూడదు. భోజనాలు బాగా పెడతారు, ఏవో చేస్తారు. ఇంకా రాత్రి ఎలా ఉంటుంది, చేసినా చేస్తారు, ఏడులో పారిపోతుంది. ఏమిటా చేసావంటే పండగ చేశాను. ఎవడు పండగ చేశావు? నువ్వు పండగ చేశావు. ఆ గ్రామ దేవత మళ్ళీ 2 రోజులు కనీసం ఆ తల్లికి చేయకూడదు. ఆ తల్లి మనం కూడా చూడవు. ఆ తల్లికి ఒక ఆలయం పెట్టారు. ఇదే ఉత్సవం అంటే, ఇదే మన పూర్వీకులు మనకు నేర్పిన ధర్మం అంటే, ఇదే మనం చేసే భగవద్భక్తి అంటే. దీన్ని భగవద్భక్తి అంటుంది, పిచ్చి వెళ్ళి అంటారు. పిచ్చి వాళ్ళు అంటారు. ఇలాంటి వ్యక్తులు చూస్తే నారాయణ వారికి కలుపుకోవడం సాధన కాదని చెప్పండి. దాని మీదే బతుకుతూ, దాని మీదే జీవిస్తూ, దానికోసం చస్తూ చదవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటివి కళలు చూస్తే దుఃఖం అనిపిస్తుంది. ఏం చేయగలుగుతాం? మా దగ్గర ఏమున్నాయి చేయడానికి? ఏమీ లేదు, నోరు తప్ప. అందుకే నోరు పెట్టి పడిపోతున్నాం. ఇంకొక వాక్యం, భగవంతుడు నామాన్ని పలకాల్సినటువంటి ఆలయాల్లో అశ్లీలమైనటువంటి నృత్యాలు చేసి దానికి ఒక పేరు పెట్టి, దానికి ఒక తిరణాలని పెట్టి, దానికి ఒక పేరు పెట్టి, దానికి ఒక అమ్మవారి ఉత్సవాన్ని పెట్టి చేస్తున్నామంటే మన తాలూకా హీనమైన సంస్కృతి చూసి భగవంతుడే చీలంటున్నారు. అయినా మనకి సిగ్గు ఏం లేదండి. అలాంటి వాటికే డబ్బులు బాగా ఇస్తాం, అలాంటి వాటికే హామీగా వెళ్తాం, అలాంటి వాటికే ముందు సీట్లో కూర్చుంటాం. ఈ మాటలన్నీ అనాలనుంది కానీ అనలేకపోతున్నాను. వాస్తవం అనాలనుంది కానీ తెలియదు, చచ్చిపోట్లేదు. ఎవరైనా అనుకుంటే ఎవరు దయ్యం మాట అనలేకపోతున్నాను. ఏదో మనసులో కావాలన్నమాట, మనసులో అనుకున్నట్టు వాస్తవం యథార్థం. అందుకే దశ అవతారాల్లో ఏదో ఒక అవతారాన్ని పట్టుకో, భగవన్నామాన్ని పాడు వైకుంఠానికి వెళతావు అనేటటువంటి
సత్యాన్ని చెప్పేటటువంటి కైంకర్యం. ఈ 10వ ప్రదక్షిణలో చక్కగా స్వామివారికి చిత్రాలను నైవేద్యం పెట్టి 11వ ప్రదక్షిణ బాట అంటారు, సన్నదులు తిరుచున్నాడు అంటారండి. ఆ శబ్దాన్ని చక్కగా పెట్టు స్వామివారికి చక్కెర పొంగలి, మంచి ఖరీదైన ప్రసాదం, ఆ చక్కెర పొంగలి స్వామివారికి నైవేద్యం సమర్పణ చేసి మనంతా 11వ ప్రదక్షిణ. ఇది చాలా విశిష్టమైనటువంటి ప్రదక్షిణ, సామాన్యమైనది కాదు. దీని వైభవం ప్రదక్షిణ అయిన తర్వాత చెప్తాం. లక్ష్మీరమణ గోవింద. రుద్రాణం శంకరస్యాస్మి. రుద్రుల్లో పరమేశ్వరుడు నేను అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. మనకి తెలిసిన రుద్రుడు ఒకడే, కానీ 11 మంది శంకరులు ఉన్నారు. సామాన్య విషయం కాదండి. మనకి భాగవత ప్రథమ స్కంధంలో చెప్పబడి ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి యజ్ఞాన్ని ప్రారంభించే సమయంలో ఆయన కోపము చేత నువ్వులు చిక్కించేట మహానుభావుడు. లక్ష్మీరమణ గోవింద, ఇందిరారమణ గోవింద, శాస్త్రీరమణ గోవింద. అబ్బా లక్షణమైన ప్రదక్షిణ 11 మంది శంకరులు. చూడండి, భాగవతం చెప్పింది. బ్రహ్మదేవుడు సృష్టి యజ్ఞాన్ని ప్రారంభిస్తూ ఉంటే ఆ యజ్ఞం సరిగ్గా జరగకపోతే కోపం వచ్చి ఇద్దరు చిక్కిస్తాడు. ఆ చిక్కించినప్పుడు ఉద్భవించినటువంటి శంకరులు 11 మంది. అందులో పినాకపాణి అని, తర్వాత సత్యోజాత, వామదేవ అనే రకరకాల పేర్లు ఉన్నాయి. అటువంటి శంకరుల్లో లోక శంకరుడు మనందరూ ఆరాధించినటువంటి మహానుభావుడు అండి. అందుకే ఆదిశంకరుని ఏమంటారు స్తోత్రం చేస్తూ, శంకరం శంకరాచార్యం కేశవం నారాయణం సూత్ర భాష్య కృతం వందే భగవంత పునఃపున అంటారు మహానుభావుడు. ఆదిశంకరులు సాక్షాత్తు పరమేశ్వరుడే మానవ రూపంలో శంకర భగవత్పాదులు వారిగా భూలోకంలో అవతరించి షణ్మతాన్ని ఉద్ధరించి ఇవాళ మనం ఆరాధించేటటువంటి సంప్రదాయం నెలకొల్పిన మహాపురుషుడు ఆదిశంకరులు. ఈ జాతి ఆదిశంకరుల వారికి ఏమిటి ఎవరని చేసుకుంటుందండి. అసలు ఆయన స్మరణే లేదండి. అది బాధపడతాము. ఆదిశంకరులు అని మహానుభావులు అంత గొప్పవారు. ఆ 11 మంది శంకరుల్లో మనం ఆరాధించే పరమేశ్వరుడు ఒకరండి. అయితే శిరస్య హృదయం విష్ణు శాస్త్ర ప్రమాణం. శిరస్య హృదయం విష్ణు, పరమేశ్వరుడు హృదయం అంతా కూడా విష్ణుమయం ఉంటుంది. ఏమిటి ప్రమాణం అంటే విష్ణు శాస్త్రం చెప్తుంది. పార్వతీదేవి లోకంలో పరమ రహస్యమైనటువంటి మంత్రం ఏమైనా ఉందా అని పరమేశ్వరుడు అడిగితే, అయ్యో ఎందుకు లేదు పార్వతి అని పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట ఏమిటి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారికి ఉపదేశం చేసిన దివ్యమంత్రం. అందుకే 11 మంది శంకరులు ఆ శిరస్సు హృదయం విష్ణువుకు జరిగే కైంకర్యాన్ని చూసి పొగిపోవడానికి వచ్చారు మహానుభావులు. ఇలాంటి మంచి సంప్రదాయాలు మనం కొనసాగించాలి. పరమేశ్వరుడు పల్లకీలో కానీ రథం మీద కానీ ఆలయం దగ్గరికి వచ్చి కేశవ స్వామి గారి గుడి దాటి వెళ్తూ ఉంటే
కేశవ స్వామి వారి ఆలయ అర్చకులు పరమేశ్వరునికి మంచి మాలలు, మంచి పండ్లు, స్వామివారికి కర్పూరం, జీడిపప్పు, బాదం పప్పు అన్ని పళ్ళ నిండా పెట్టి ఒక 4 పళ్ళాలు పెట్టి ఆ పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టి మంగళహారతి కేశవుడు ఆలయం నుంచి వెళ్ళి అర్చకులు అక్కడ ఇస్తే సమర్పణం చేయాలి. అదే కేశవుడు వచ్చి వెళ్తూ ఉంటే పరమేశ్వరుడు ఆలయం నుంచి ఈ పండ్లు, మాలలు అన్ని పట్టుకొచ్చి పరమేశ్వరుడికి ఇవ్వగలగాలి. ఇదంతా మంచి సంప్రదాయం. ఇలాంటి సంప్రదాయాలు పూర్వీకులు చేసుకున్నారు. ఇవన్నీ పోయి గాలికి పోయి ఏం చేసేది ఏం లేదు. ఆయన కుట్ర ఆయన గొడవ అనేటువంటి. కానీ ఆలయంలో వస్తే ఆలయ మర్యాద భగవంతుడికి ఇవ్వాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాస ప్రభు బయటకు వస్తే ఎలా అయితే ఇస్తామో ఈ లోకాన్ని రక్షించినటువంటి శంకరం, లోకశంకరం, లోకానికి ఆయన శంకరుడు. అటువంటి మహానుభావులు వస్తే ఎలా ఉండాలి? ప్రమద గణాలతో నిండి ఉండాలి. వస్తే మహాభాగ్యం. ఇలాంటి మంచి సంప్రదాయాలు ప్రారంభించాలి. అవసరం 12వ ఈ ప్రదక్షిణ సేవ చేసింది. ఇప్పటికే చాలా సమయం బాగా అయిపోయింది. ఎందుకంటే భగవంతుడి తాలూకు వైభవం మనకు తెలియాలి. ఎందుకు చేస్తున్నారో ఏమో, ఎందుకో చేస్తున్నారు, ఏదో తిప్పేశారు, ఏదో నైవేద్యం పెట్టేశారు, ఏదో అయిపోయిందంటే అర్థం కాదు. మాట 12వ ప్రదర్శన మౌన ప్రదర్శన. మౌన ప్రదర్శన స్వామివారికి దభ్యోజనం ఒక మంచి ప్రసాదం. అందులో ఎస్పీటీ ఏంటండి చూడండి, అభిషేకం ఉదయం పొంగలి, తర్వాత దభ్యోజనం మహాప్రసాదం. చందనాలు కొండలో పెట్టుకోతున్నంత వరకు ఎవరికి అనారోగ్యం లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదండి. ఈ దోశ, ఇడ్లీ, పూరి వచ్చిన తర్వాతే లోపల బాగా తిరిగింది. వాస్తవం. ఆ దద్దోజనం అంత మంచి ప్రభావం చేస్తుంది. ఈ 12వ ప్రదక్షిణ మా అమ్మలు ఇద్దరికి ప్రతిరూపాలు. మా తల్లులంతా కూడా, మా తల్లులంతా మహాలక్ష్మి స్వరూపాలు. అందుకే ఒక శ్రీదేవి, భూదేవి అమ్మలు ఇద్దరు కూడా అమ్మ మీ రూపంలో. ఇప్పుడు చెప్తారు కదా, వైకుంఠంలో మహాలక్ష్మి అమ్మ మౌన దీక్ష అంటే ఎదురువారితో మాట్లాడుకున్నామని కాదండి, మనసులో భగవన్నామాన్ని జపం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి 4 మాటలు ఉంది. మమ్మల్ని ధన్యులు చేసినందుకు ఆచార్య ముఖ్యంగా అనేకమైన మంగళాశాసనం చేస్తూ ఇక అట్టే ఆలస్యం కాకుండా మాట ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అమ్మల తాలూకు అనుగ్రహాన్ని మీ అందరికీ అందింపజేసి స్వామికి నైవేద్యం పెట్టినటువంటి మహాప్రసాదాన్ని ఇచ్చి పంపిస్తాం. ఒక 45 నిమిషాల పాటు అక్కడ పూజ ఉంటుంది. ఆ పూజని ఉంచి అక్కడ స్వామివారికి మళ్ళీ విశేష ఆరాధన చేసి 4 వేదాలు విజ్ఞాపన చేసి ఉపనిషత్తులు చెప్పి నారాయణ ప్రబంధాన్ని చెప్పి రామాయణ మహాభారత భాగవతాలు స్వామికి చెప్పి విజ్ఞాపన చేసి ఏమీ అడగకుండా నిస్వార్థంగా ఖర్చు పెట్టినటువంటి ధనాన్ని ఎటూ పోనివ్వకుండా స్వామివారి సేవ కోసం వినియోగిస్తున్నాము. అందుకే ఇంత బాగా జరిగింది అని ప్రారంభం చేద్దామమ్మా. అట్లా కూర్చోండి అమ్మా. ఆసనాలు పట్టండి. ఒక ఆసనం ఎవరా? పరమహంస స్వరూపిణే శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం
అస్మదాచార్య పర్యంతం యమతః పరం శ్రీనివాసం నరహరిం గోవిందార్య వసంతకం అనంతం భట్టవర్యం చ భాస్కరం వాజపేయనం వరదం వేచార్యం రాఘవం చ నారసింహం చ కేశవం నారాయణం భృగుమునిం మరీచిం చాత్రికాశ్యపో వైఖానసం శ్రియం వందే శ్రీశం గురు పరంపరాం శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం గగాధిపం సుదర్శనాధ్యాయుక్తమాయ వైఖానసాన్వయ మహాప్తి సుధాకరాయ శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు మంగళాశాసనపరే మదాచార్య పురోగమై సర్వైస్య పూర్వై ఆచార్యైః సత్కృతాయాస్తు మంగళం. హరి ఓం. మమాగ్నే వశ్చోభిహవేశ్వస్తు వయం త్వేంధానాస్తనువం భుషేమాం నమంతాం ప్రతిశస్యతస్రస్వయాధ్యక్షేణ పునరాజయేమాం. మమ దేవాభిహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుదో విష్ణురగ్నిః. మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్. మయ దేవాద్రవిణమాయుజంతాం మయ్యాసేవస్తు మయ దేవహూతిః. దేవీ షడర్వే దుర్నఃకృణోతాశిషే దేవాసో యవీరయత్వం. వాస్మహే ప్రజయా మాతనోభిర్మారదామంతషతే సోమదాచంద. అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదత్వో గోపాః పరిపాహినస్త్వం. ప్రత్యంతో యంతు నికుతః పునస్తే వైశాం చిత్తం ప్రబుధా వినేచతో. ధాతాధాతృణాం భువనస్య యస్పతిర్తే మగుం సవితారమవివాదిశాహం. ఇమం యజ్ఞమస్మినో భా బృహస్పతిర్దేవాః పాదతు యజమానం యద్ధాత్. పురవ్యచానో మహిషः శర్మ యగుంసదస్మిన్ హవే పురుహూతః పురుక్షో. సదః ప్రజాయై హరియస్తవడయేంద్రమానో రీరిషోమాపరాధాః. येनस्य पत्रापते भवन्त्विन्द्राग्निभ्यामुपबाध महेतान्. वशवो रुद्रा आदित्या उपरिस्पृशन्मोक्रं चेत्तारमधिराज वक्रन्न. पर्वाञ्चमिन्द्रमुतो हवामहे योगोजिद्धरजिदस्वजिद्यः. इमन्नो यज्ञं विहवेर्षश्वास्य कुर्मो हरि वो मेदिनन्त्वा. कौसलेवां विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेङ्ग्रयुगं स्मरामि. यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोद्भूति ध्रुवा नीतिर्मतिर्मम. स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तमजं नित्यं व्रजामि शरणं हरिम्. सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगलम्. येषां हृदयस्थो भगवान् मंगलायतनं हरिः. लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः. येषाम् इन्दीवरसो चन्द्रबिम्बोपमानम् स्मेरास्यं सारसोरुश्चदसदसोषं सर्वभूषाभिरामम्. निभ्रानं वैजयन्त्यावसजनमनोहारि. स्वामी परब्रह्मणे नमो नमः. सकलसूरी संबरांजा जगाजा कस्तूरी पंकसंगा मुरदविनुते बंधुरा कंदराक्षिः. तत्पादालक्तकांता धर्मलोचनं चंद्ररेखा मौलौ तन्मुक्तमन्दा स्मित सकलमयं यस्य देवस्य नो व्यात्. उमामहेश्वराभ्यां नमः. मళ్ళీ తీసుకుంటే ब्रह्माणं रक्तगौरांगं चतुर्वक्त्रं चतुर्भुजं जपमाला जटाजूटा पद्मगर्भं विचिन्तयेत्. कर्पूरकान्ति सदृशां कनकाम्बरोज्ज्वलां कमलासनकान्तां वन्दे वागतिदेवताम्.
काली हिरण्यगर्भाभ्यो नमः ऐरावतगजारूढो वज्रपाणि सचीपतिः स्वर्णवर्णसहस्राक्षो नपायात्रिरसेश्वरः सचीपुरन्दराभ्यो नमः श्रवणक्षे सचीपुर अक्षतल తీసుకుని వేయండి श्रवणक्षे समद्भूतं श्रावण्यां शुक्लपक्षके पद्मोद्भव समुत्पन्ना विष्णुपूजा विशारदाम् कशासने समासीना पद्मं कमण्डलधरं ब्रह्मर्षिगणसेवितं तुलसी पद्ममालाभि तपसा संशोभितं पारा श्रीमद्विकनसमहागुरवे नमः माता श्रीमत्समं दैवं न सदा भुकीर्तितं सर्वतीर्थफलन्तॄणां पितृवन्दनमाचरेत् माता पितृभ्यो नमः गुरूणां वन्दनं श्रेष्ठं गुरूणामर्चनं तथा गुरूणां श्री गुरवे नमः अक्षतలు వేయండి గురువునాం వందనం శ్రేష్టం ఈ లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో బతకడానికి మాత్రం ఉపయోగపడతారండి కానీ వేదాంత గురువులు మాత్రం శరీరాన్ని విడిచిపెట్టినా కూడా వైకుంఠానికి వెళ్ళడానికి ఉపయోగపడే జ్ఞానాన్ని ఇస్తారండి తల్లి తండ్రి జన్మనిస్తే గురువు గారు శ్రీ గురవే నమః గురుచరణారవిందాభ్యో నమో నమః వేది కళకళలాడుతున్నదండి పెద్దబాబు గారిని మల్లాడి గారిని వారికి ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ తొందరగా ముగించుకుని వారిని ఇక్కడ తీసుకొచ్చారంటే అమ్మా కేశవుడు పరిపూర్ణమైన మంగళాశాసనాలు మా అమ్మ కొండతల్లి గారికి శ్రీదేవి గారికి మాట చాలా సంతోషం అమ్మా కేశవుడు పరమానందాన్ని పొందుతాడు ఎందుకంటే రాజులు మహారాజులు చక్రవర్తులు కూడా ఆయన సేవకులే అనేటటువంటి ఒక మంచి సంకేతం మీ ద్వారా వెళుతుందండి అందులో మనం పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళి మనం చక్కగా భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఆ భాగ్యం పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళి చక్కగా విశేషంగా ఇలాంటి పెద్దలు వస్తే శోభ ఇంకా బాగా పెరుగుతుందండి వైభవం ఇంకా బాగా పెరుగుతుంది కనుక ఆచార్యముఖేన మా పెద్దబాబు గారికి మల్నాయుడు గారికి మంగళపూర్వమైనటువంటి ఆశీర్వచనాలు చక్కగా అందిస్తూ కేశవ స్వామి వారి తాంబూలాలని కేశవ స్వామి వారి ఇస్తున్నటువంటి అమ్మవారు ఇస్తున్నటువంటి తాంబూలానికి మీరు వచ్చి శోభను పెంచారు మీకు పరిపూర్ణ మంగళాశాసనం చక్కగా స్వామివారి తరపున అందిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దామండి అదే రెండు అక్షతలు ఆ పువ్వులు వేసేయండి వేసి కొంచెం అక్షతలు తీసుకుని పైకి ఒకసారి సర్వేభ్యో శ్రీ మహాజనేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః महाभागवतेभ्यो नमः अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु रामकृष्णाय नमः माधवाय नमः जय गणपति गोविंद विष्णु मधुसूदन त्रिविक्रमा वामन श्रीधर ऋषिकेश पद्मनाभ दामोदर संकृष्ण प्रचुर पुरुषोत्तम कृष्णाय नमः ओम भूम గంటనాలు చేయండి ఈ రెండు వదిలేసి ఈ 2000 తర్జని మర్జని వచ్చేయండి 2000 వదిలేసి చూడండి ఈ వేలు దేనికి పలకాదండి జపం చేయాలన్నా ఈ వేలు రోజు ఇక్కడ గుడిలో ఉపన్యాసం చేసే సమయంలో అమ్మగారు వారు అయిపోగానే ఆఫీస్ అయిపోగానే వచ్చి ఉపన్యాసం వింటూ ఉండేవారు కేశవుడి మీద మంచి విశ్వాసం నమ్మకం ఏర్పడిందండి ప్రతి సంవత్సరం ఈ ఖర్చంతా వారు భరిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారండి ఇప్పుడు నిడదవోలు అయి వెళ్ళిపోయారు నిడదవోలు వారు ఉన్నారు అక్కడి నుంచి 25 కిలోమీటర్లు వారు ఏయిగా ఉద్యోగం జంత శ్రీ కూర్మో దేవత ఆసనే వినియోగ అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మార్జుహే పరమాత్మా దేవత దైవీ గాయత్రీ చంద ప్రాణాయామే వినియోగ ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ भगवदाज्ञया भगवत्कैंकर्यार्थं शुभे श्वमन मुहूर्ते महाविष्णुराग्रेयां प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतामन्वन्तरे कलियुगे प्रथमपादे
जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे आग्नेयकोणे माघमासे शरदृतौ कृष्णपक्ष्यां पाद्यम्यां वासरः इंदुवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभकरण एवं गुण विशेषण क्षेम धैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य కుడి చెవులు పట్టుకోండి నీళ్లు పట్టి వేసినట్టే మాట మనం ఆవులంత చేస్తే ఆ పెద్దవాళ్ళని చూస్తే ఆవంత రాగాలి దానిలా అంటుంటారు దానిలా అంటుంటారు అంటే ఆ చేయగలుక్కోవాలి ఏదైనా అన్నం ముట్టుకున్నా అంట్లు ముట్టుకున్నా ఏదైనా ముట్టుకుంటే చేయగలుక్కోవాలి అది అక్కడ కూడా నీళ్ళు లేకపోతే ఇలాంటి సందర్భాల్లో అలా అనుకోవడం ఒక విశేషం ఆచరణ చేయడం లేదు విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధిపతం వేదకౌశేయవాసనం ध्यायेत्तेवं वेदजनं सूत्रवत्यात्मैकं सूत्रवतीजया समेत श्री विश्वक्षेणाय नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि दांतो नीलु ఒక ఇస్తాను ఓం ప్రద్వాభం ఆవాహనం విశ్వక్షేణం ఆవాహయామి విమలకాంతమరువరమావాహయామి వామే జయామావాహయామి आवाहनम समर्पयामि अक्षतलु पूर्व पట్టుకోండి प्रतस्विष्णुस्तवते वीर्याय मृगोण भीमा कुचरोगविष्टा यस्य अनुशत्रशु विक्रमणे पदिक्षयन्ति भुवनानि विश्वा रत्नगज सिंहासनं समर्पयामि పువ్వులు అక్షతలు స్వామికి వేయండి రత్నగజిత సింహాసనం సమర్పయామి మళ్ళీ ఒకసారి ఆ ఉత్తరతో నీళ్ళు తీసి స్వామికి చూపించి విడిచిపెట్టేయండి త్రేణి పదేతి పాద్యం త్రేణి పదాయి ఆ పువ్వులు వేసేసండి ఉత్తరతో నీళ్ళు తీసుకుని స్వామివారికి చూపించి ఈ ఆకులో విడిచిపెట్టేయండి పాదయో పాద్యం సమర్పయామి త్రిదేవ పృథివీ మేషయేతాం విచక్రమే సతర్చ సమ్మహిత్వా ప్రవిష్ణురస్తవేయాం త్వేషగోయస్య స్తవిరస్య నామ అస్తయో అర్ఘ్యం సమర్పయామి షణ్ణో దేవీరభిష్టయాతన మహీరణాయ చక్షసే యోగశివతమోరసస్తస్య భాజయతేన ఉషదీరివ మాతరః తస్మారంగమామవోర్యస్య క్షయాయ జన్మదా ఆపో జనయథాచనః మంత్రస్నానం సమర్పయామి కాస్త నీళ్లు చల్లండి స్వామి పుష్పంతోనే అవుతుందటండి ఇప్పుడు మనం మామూలుగా ఇల్లంతా కడుక్కోవాలంటే 4 చెంబులు నీళ్ళతో కడిగేస్తాం ఇప్పుడు చోడవరం అంతా కడగాలి అంటే ఎలాగా ఎన్ని ట్యాంకులు పట్టుకొస్తామండి ఎంత మా మంగాడి గారి పెద్దబాబు గారు అంగీకారం చేసి రాజుగారు ఇచ్చినా ఎన్ని ట్యాంకులు పట్టుకొస్తాం ఎన్ని ఇస్తామండి అయితే ఇది బాహ్యమైనటువంటి శుద్ధి అండి అందుకే భగవన్నామాన్ని పాడుకుని ఏ వీధి వెళితే ఆ వీధి శుద్ధి అవుతుందటండి భగవన్నామానికి అంత గొప్ప శక్తి ఉంది అందుకే తెల్లవారుజాము పూట నగర సంకీర్తన అంటారు ఆ నగర సంకీర్తన చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరి ఇంటి ముందునైనా వెళుతున్నప్పుడు ఈ నామం గాని వాళ్ళ చెవులో గాని పడితే జన్మాంతరమైనటువంటి వాసన వస్తుందట వాళ్ళకి పుణ్యం కలిగితే గాని భగవత్ చింతన కలిగితే గాని వాళ్ళకి రాదు మాట అందుకే ఈ మహాత్ములు మహనీయులు చెప్పే మాట ఏమిటంటే ప్రదక్షిణ ఈ ఉదయం పూట చేసే నగర సంకీర్తన అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు నామమే మంత్రస్నానం మంత్రస్నానం సమర్పయామి అభివస్త్రాలు గంధం రాసుకునేవారు అది ప్రకృతి సౌందర్యాన్ని చాలా ఎక్కువగా యోగాన్ని ఇస్తుందండి గంధం శ్వేతగ్రంథులు మహారాజులు పూర్వం అటండి ఆ మహారాజులు శరీరం అంతా గంధాన్ని పూసుకునేవారట జవ్వాది తైలం పునుగు తైలం వీటన్నిటితో మర్దనా చేసుకునేవారట శరీరానికి
రోమాలు ఉంటాయి చూసారా, ఆ రోమాలని శ్వేత గ్రంథులు అంటారు. అందులోంచి అక్కర్లేనటువంటిది అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది చెమట రూపంలో. అందులోంచి ఈ తైలం లోపలికి వెళ్ళి ఆరోగ్యాన్ని ఇచ్చేదటండి. అందుకే చూడండి, మితాహారాన్ని తీసుకోవాలట. ఉదయం ఉపహారం చేస్తే మధ్యాహ్నం భోజనం దాకా ఏమి తీసుకోకూడదటండి. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తే రాత్రి ఆహారం తినేదాకా ఏమి తీసుకోకూడదట. మా అమ్మలకు చెప్పక్కర్లేదు, ఏమండి మిగిలిపోయిన ఉప్మా తినేస్తారు, పలుకులు తినేస్తారు, జ్యూసులు తాగేస్తారు, అలా తినేస్తుంటారు. ఏది ఉంటే రోడ్ల మీద నవ్వేస్తుంటారు. అందుకే ఆరోగ్యం చెడిపోతున్నదమ్మా. ఇది ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది మాట. మనం ఆహారాన్ని ఎంత మితంగా పుచ్చుకోగలిగితే అంత ఆరోగ్యం మాట అండి. అందువల్ల ఆరోగ్యం మహాభాగ్యం ఉంటారు పెద్దవాళ్ళు. మితాహారం భగవద్గీత 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో కూడా స్వామి ఇదే మాట చెప్తారు. సాత్విక మితాహారం తీసుకుంటే యోగం అని. అందువల్ల అదిగో స్వామివారికి గంధం సమర్పణ చేస్తే మంచి అందం వస్తుందంట. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగేషణే ఈశ్వరేగం సర్వభూతానాం సామయోపయేశ్వయం దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఇమా సుమనస శ్రేష్ఠ దివ్య పుష్పం చేత్తో పట్టుకోండి. పూషా బ్రహ్మ పవిత్రేణ పూరా సూర్యస్య గోవింద నర్య ప్రజామ్య గోపాయ అమృతత్వాయ జీవసే జాతాం చ విశ్యమానాం చ అమృతే సత్యే ప్రతిష్ఠితాం. లక్ష్మీరమణ గోవింద, ఇందిరారమణ గోవింద, ధాత్రీరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఇందిరారమణ గోవింద, ధాత్రీరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ. పూజా విధానంలో 5 దేవి శతమూలా శతాంకురు సర్వగం హర్తుమే పాపం దుర్వాదుష్వ ప్రణాశనే విశ్వక్షేణ దేవతాభ్యో నమః. యథాస్థాన ఉద్వాసయామి. వాద్యం నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సుప్రీత సుప్రసన్న శుభరథా భవతు. దాత్రీరమణ గోవింద, శ్రీనివాసవరద గోవింద, లక్ష్మీవరద గోవింద. స్వామి నమ. గంగా నవదేశన భారత దేవతాయ నమ. ఆ వస్త్రం చివరి భాగాన్ని భార్య వేసుకున్నటువంటి పైటి చెంగు చివరి భాగాన్ని వేసి బ్రహ్మముడిని ఒక ముడి వేస్తారంటే, అది ఎప్పుడైతే ఆ సమయంలో భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో చూడండి. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని చెప్పి వివాహ సందర్భంలో పురుషుడు చేత కొన్ని ప్రతిజ్ఞలు చేయిస్తారండి. మామగారు పక్కన ఉంటారు, పురోహితులు పక్కన ఉంటారు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు, అయిపోయి. మా దుర్గారావు గారికి పేమెంట్ ఎక్కువ అండి, 3 లక్షలు అండి. మాకు పేమెంట్ 30,000 25,000. అందువల్ల మా పేమెంట్ తక్కువ అవడం వల్ల మా మాట వింటం లేదు సార్, ఎవరు వింటం లేదు. మా పురోహితులు పక్కన ఉన్నారు, మా ప్రసాద్ సార్. మాకు 3 లక్షలు ఇస్తే వింటారేమో, 3 లక్షలు ఇస్తే పోరా నువ్వేందుకు 30 మంది వస్తారా అంటారండి. వాళ్ళు 3 లక్షలైనా వాళ్ళ పేమెంట్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు ఎలా చెప్తే అలాగే జరుగుతున్నారండి. వాళ్ళని అనడానికి లేదు. ఏ ఒక్క ఫోటో కానీ రాకపోతే వాళ్ళు ఏమైపోతారండి, వాళ్ళ భయం వాళ్ళది, మళ్ళీ వచ్చేది కాదు. అందుకే ఒళ్ళు కళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని పనిచేస్తారు ఆ సందర్భంలో మాట. వాళ్ళని అనడానికి తప్పు పట్టట్లేదు, కానీ వాస్తవం కొన్ని విషయాలు మనం తెలుసుకోగలగాలండి. నిండు సభలో మామగారు పక్క నుండి ఆ పిల్లని దానం చేసే సమయంలో, నాయనా ఇవాళ నుంచి నువ్వు ఏ ధర్మమైన కార్యాలు చెయ్యాలన్నా ఇవో నా కుమార్తెతోనే చెయ్యాలి, లేదా ధన సంబంధమైన కార్యాలు చేయాలన్నా నా కుమార్తెతోనే చెయ్యాలి, భోగ లాలసమైన పనులు చేయాలన్నా నా కుమార్తెతోనే చెయ్యాలి, యజ్ఞ యాగాది క్రతువులు చేయాలన్నా నా కుమార్తెతోనే చెయ్యాలి. అందుకే భార్యని ధర్మపత్ని అని పిలిచారండి. అంటే ఇంకా వేరే వేరే పేరుతో పిలవలేదు. ఆ పేర్లు ఇక్కడ చెప్పుకోవడం కూడా అసందర్భం మాట. అందుకే ధర్మపత్ని అంటే అగ్ని సాక్షిగా పెద్దల సమక్షంలో మంచి ముహూర్త నిర్ణయం చేసుకుని
పురోహితుడు తాలూకు సమక్షంలో వివాహం చేసుకున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో ఆవిడి యజ్ఞాధికారం అండి. అంటే భగవత్ కైంకర్యాలు చేయడానికి భార్య లేకపోతే కుదరదండి. భార్య భర్త ఇద్దరు కలిస్తేనే యజ్ఞ అధికారం, అక్కడ భగవత్ కైంకర్యానికి అర్హత మాట. అందుకే నువ్వు ఏమి చేసినా నా కుమార్తెతోనే చెయ్యాలి అని చెప్పగానే దానికి అంగీకరిస్తాడండి. అప్పుడు చూడండి ఎంత గొప్ప విషయం. అంగీకరిస్తే వెంటనే భార్య పక్కనే ఆవిడంటుంది, అంతే కదా, మా నాన్నగారు చెప్పినటువంటి ఈ పనులు అంగీకరించారు కాబట్టి నేను 4 పనులకు అంగీకరిస్తాను అని ఆవిడ ప్రతిజ్ఞ చేస్తుందండి. ఏమిటి? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, బోధ్యేషు మాత, 4వది శయనేషు రంభాంతి. అంతకన్నా ఇంకేం కావాలండి? అమ్మా, తల్లి వెళ్ళిపోయిన తర్వాత తల్లి స్థానంలో ఆహారం తినకపోతే అల్లాడిపోయే వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారంటే చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి మగవాళ్ళు చెప్పండి. ఆవిడే తిన్నారా లేదా ఏదో ఒకటి తినండి. అమ్మ శ్రీదేవి గారు, వనతరి గారు, మీరే చెప్పాలి. ఏమండి కృష్ణ సురేష్ గారు, పార్టీ గారు, మగవాళ్ళని అడగాలండి. తిన్నారా లేదా తినండి అని పళ్ళు పక్కన పెట్టండి. ముందు ఇంత ప్రసాదం తినేసి మిగతా పనులు చేసుకోండి, ముందు భోజనం చేయండి అని తల్లిలాగా ఆవిడ చూసుకుంటుందండి. ఎంత గొప్ప విషయం చూడండి. కరణేషు మంత్రి ఏమిటి చెప్పాలి? మంచి పనులు చేయి, సార్థకమైన పనులు చేయి. మీరు చేసే పనుల వల్ల మీకు, మీ కుటుంబానికి, మీ కులానికి పేరు తేవాలండి. ధర్మమైన పనులు చేయి, 10 మంది మెచ్చుకున్న పనులు చేయి, అజరామరమైన కీర్తిని చేయండి. మనం వెళ్ళిపోయిన కీర్తి శేషులు అంటారండి. అంటే ఏమిటి? తాను సంపాదించిన కీర్తిని భూమి మీద శేషంగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడు కీర్తి శేషుడు. అంటే ఇప్పుడు ఎవరు పడితే వాడికి పెట్టేస్తున్నారు కీర్తి శేషుడు అని. పోయినోడు కీర్తి శేషుడు కాదండి, తన కీర్తిని భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడండి, వాడు కీర్తి శేషుడు మాట. మహా పెద్దలు మనకు చెప్పిన అద్భుతమైన మాటలు ఇవన్నీ కూడా. అందుకే ఎందుకు మనవి చేస్తున్నానంటే సందర్భం అలాంటిది మాట. ఒకరి యందు ఒకరికి అనురాగం, ఒకరి యందు ఒకరికి ప్రేమ ఈ సందర్భంలోనే కలుగుతుందండి. అందుకే ఎక్కడో ఆడపిల్ల, ఎక్కడో మగపిల్లాడు, ఇద్దరికి సరైన సమయం చూసి వివాహం చేస్తే 100 ఏళ్ళు జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే అది భారతీయ దాంపత్య జీవితానికే చెల్లింది మాట అండి. మహాభాగ్యమైన విషయం అదే. సరిగ్గా ఈ అంశం అక్కడదే మాట. అందుకే వస్త్ర సమర్పణ. అమ్మ, మీ అందరి తరపున కేశవ స్వామి వారికి వస్త్ర సమర్పణ చేస్తున్నాం. వస్త్రంలో ఎన్ని దారాలు అయితే ఉన్నాయో, వస్త్రంలో ఎన్ని దారాలు అయితే ఉన్నాయో అన్ని దారాలు కలిస్తే గాని ఒక వస్త్రం కాదు. ఇంతమంది భాగవతులు కలిస్తేనే గాని భగవంతుడు ధరించే వస్త్రం కానే కాదు మాట. అందుకే వస్త్ర సమర్పణ చేసి ఆశీర్వచనం 5 నిమిషాలు ఆశీర్వచనం చేసి గర్భాధాన కండ ఆశీర్వచనం జరుగుతుండగానే అయిపోతుంది. అయిపోగానే మన ఆలయ ప్రకారంగా పూర్వం ఈ ఊర్లో ఉన్న పురోహితులు, బ్రాహ్మణ దంపతులు, తర్వాత ఆలయ అర్చకులు ఒక 10 మందికి ముందుగా ఇచ్చి ఆ తర్వాత పెద్దలంతా వచ్చారు. వారందరికీ దంపతాంబూలాన్ని ఇచ్చి ఈ దంపతులుగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తాంబూలాన్ని ఇచ్చి లోపలికి తీసుకెళ్లి మిగతా కైంకర్యం అంతా కూడా ప్రారంభం చేస్తాం. అమ్మ, అన్యత భావించకండి. ఒకసారి కుమారులు సురేష్ కుమార్ గారి దంపతులు స్వామివారికి మనందరి తరపున సమర్పణ చేస్తున్నారు. ఆ వస్త్రాన్ని స్వామికి సమర్పణ చేద్దాం. వాద్యం లక్ష్మీ రమణ గోవింద. రమణ గోవింద, రాత్రి రమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గుప్తా గారు మీరు ఫ్యాన్ వేసుకున్నారు సార్. ఫ్యాన్ వేసుకుంటే నో ఎలా డిఫాల్ట్ సార్.
పూజ అయ్యేదాకా. పూజ అయిన తర్వాత మీ ఇష్టం, మిమ్మల్ని మీరు వచ్చా ఇస్తాను. అమ్మా భగవాన్ సాయం కావాలా? లొంగి కట్టుకున్న వాళ్ళు ఒకరండి. లక్ష్మీ రమణ గోవింద, ఇందిరా రమణ గోవింద, ధాత్రి రమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, ఆపద్బాంధవ గోవింద, అనాథ రక్షక గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, అనాథ రక్షక గోవింద. బాగా నిరసన వచ్చాయి. ఇందిరా రమణ గోవింద. ఏమి నిలబడలే, రెండు చేతులు పైకెత్తి స్వామిని పిలవండి. ఇందిరా రమణ గోవింద, ధాత్రి రమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మంగళారతి సమర్పణ చేశాం. లక్ష్మీ రమణ గోవింద. ఇందిరా రమణ గోవింద. సహజంగా మనం కూడా మామూలుగా చూడండి, ఈ శుభకార్యం చేసే సమయంలో ఆశీర్వచనాన్ని అపేక్షించడం ఒక విశేషం అండి. పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరి బొండాన్ని దానంగా ఇవ్వడం విశేషం అండి. ఈ సందర్భంలో మాట ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంబురేం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణార్షేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయేదేత ఏవ దేవతా ప్రీణాతి పర్యాో అస్తు శతం దేవశరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్ధ అగ్నే హవిషోషాణో మృత ప్రతీకో మృతయో నివేదే మృతం పీత్వా మధుచారు గవ్యం పిదేవ పుత్ర అభిరక్షతా దివం నవో నవో భవతి జాయమానోర్కేతురుషామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయంద్రచంద్రమా స్థిరతి దీర్ఘవాయుః. ఓం ధాతా రాతే రాతిర్ధాతా ధాతా రాతి సవితా సవితా రాతిర్ధాతా ధాతా రాతి సవితా
రాతే స్వవితా సవితా రాతే రాతే స్వవితే భవితగం సింహా వావా నృసింహ విజయం విజయం నృసింహ వావా నృసింహ విజయం నృసింహ విజయం విజయం నృసింహ నృసింహ విజయం విపరశి విపరశి విజయం విజయం నృసింహ విజయం విపరశే విజయం విపరశి విపరశి విజయం విజయం విపరశి రారాజమంతకం రారాజమంతకం విపరశి విపరశి విజయం విజయం రారాజమంతకం విపరశి రారాజమంతకం రారాజమంతకం విపరశి విపరశి రారాజమంతకం రైతకం రైతకం సదేకం సదేకం సారాజమంతకం సారాజమంతకం సదేకం సహస్రకం సహస్రకం సజైకం సారాజమంతకం సారాజమంతకం సజైకం సహస్రకం సజేకం సహస్రకం సహస్రకం సజేకం సజేకం సహస్రకం తస్మై తస్మై సహస్రకం సజేకం సజేకం సహస్రం తస్మై సహస్రం తస్మై తస్మై సహస్రం సహస్రకం తస్మై సుయంత్రే సుయంత్రే తస్మై సహస్రకం సహస్రకం తస్మై సుయంత్రే తస్మై సుయంత్రే సుయంత్రే తస్మై తస్మై సుయంత్రే సుషేవతయే సుషేవతయే సుయంత్రే తస్మై తస్మై సుయంత్రే సుషేవతయే సుయంత్రే సుషేవతయే సుషేవతయే సుయంత్రే సుయంత్రే సుషేవతయే సేవతయే సుషేవతయే సేవతయే సేవతయే సుషేవతయే సేవతయే స్వా స్వాహేతి స్వా చేసి పసుపు ఇస్తున్నప్పుడమ్మా ఇచ్చేనమ్మా వాయినం అంటే మీరేం చెప్పాలి? పుచ్చుకున్నానమ్మా వాయినం అని చెప్పాలండి. ఇచ్చిన ఆవిడ ఇచ్చిన వాయినం ఇచ్చేవాళ్ళు లక్ష్మీదేవి అంటే వాయినం పుచ్చుకున్నవాడు పార్వతీదేవి అని చెప్పాలన్నమాట.
వచ్చారు. మా లక్ష్మీనారాయణ గారు 18 సంవత్సరాల క్రితం చోడవరంలో వారు 14 సంవత్సరాలు అంతే ఇంచుమించు అంతే వారు వీరు సమకాలికులు. మా లక్ష్మీనారాయణ గారు ఒక చోడవరంలో ఏఈగా ఉండేవారు సార్. ఇప్పుడు యలమంచిలి తుని పాయకరాపేటలో ఇప్పుడు ఏడీఈగా అయ్యారు వారు. కేశవుడి యందు చాలా ప్రేమ అండి. వారు కూడా అక్కడి నుంచి అంత దూరం నుంచి వారు వచ్చారు. అయ్యా మీ దంపతులను కూడా సాధారణంగా ఆహ్వానం చేసుకుంటున్నాం. అంత దూరం నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం. రెండోది ఏమిటంటే మా నాగమణి గారు, తర్వాత మా సాయిరాం శ్రీనివాస్ గారు, సుజాత గారు, తర్వాత ఉన్నారా జోగినాయుడు గారు, అలాగే జోగినాయుడు గారు, లక్ష్మి గారు, కళ్యాణోత్సవం జరిపించినటువంటి కన్యాదాతలు మా వీరభద్రరామేష్ గారు ఉన్నారు. వీరభద్రరామేష్ గారు మా అమ్మ ఉన్నారా? సరిగ్గా జ్ఞాపకం లేదు, లిస్ట్ చూడాలి ఒకసారి. కళ్యాణ దంపతులు ఎవరున్నారో తల్లి ఒక్కసారి స్వామినాయుడు గారు వచ్చారు. కళ్యాణ దంపతులు ఈ బలుబులో ఎవరెవరు కనబడట్లేదు చూడాలి ఒకసారి, జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తాం. మా సేవకులు దంపతులుగా వస్తే వచ్చేయండి. ఇంకా ఎవరెవరు ఉన్నారు నాకు ఈ బలుబులు కనబడలేదమ్మా అనిదా భావించకండి. దంపతులుగా ఉన్నటువంటి పెద్దలంతా వచ్చేస్తే మా స్వామి ఆశీర్వచనం చేసి ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించేసేద్దాం. డేవిడ్ గారి దంపతులు అనానం చేతైనా మీ శ్రీవారు రాకపోయినా మీకు మహాప్రసాదం పసుపు కుంకుమ అన్ని అందుతాయమ్మా. మీరు హాయిగా ఇక్కడ కూర్చోండి. దంపతులుగా వస్తే మాత్రం లైన్లో వచ్చేయండి. ఎవరైనా పెద్దలు ఉంటే మాత్రం నేను పేరు పేరున పిలవలేకపోయినా అనుకోవద్దు, క్షమించండి. ఇంకెవరైనా దంపతులు మీకు అది ఇచ్చి మహాప్రసాదాలు అన్ని కూడా మీకు ఇచ్చి పంపించే ప్రయత్నం తప్పకుండా చేస్తామమ్మా. అయితే ఒకటి అంటే అలా కాదమ్మా, అంటే ఒకటమ్మా మీ వెర్షన్ బాగుంది కానీ ప్రముఖులు మాత్రం కూర్చున్నటువంటి దంపతులు పూర్తి అయిపోగానే ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ మీకు మళ్ళీ పైకి రావడం అదంతా శ్రమది ఉంటుంది. ఆ శ్రమ లేకుండా మా విజయలక్ష్మి గారి దంపతులు వచ్చారు, నేను చూడలేదమ్మా, చాలా సంతోషం. అందరూ వచ్చేస్తే విశేషం. అందరూ ఇచ్చేవాళ్ళు అక్కడ పెట్టారు. ఇక్కడతో ఆపేసి మళ్ళీ ఎక్కడ ఎవరైతే ఉన్నారో వారు ధర్మపత్నిగా సమేతంగా వస్తే వారికి కూడా మేము ఇక్కడ ఇచ్చేస్తాం. ఈ లోపల మేము లోపలికి వెళ్ళి ఒక్కొక్కరు ఇచ్చేసుకోండి. స్వాములు లోపల అన్ని ఏర్పాట్లు. పైకి ఎక్కుతారా? 500 రూపాయలు టికెట్ తీసుకుంటారు పైకి ఎక్కితే, అంతే. కొంచెం 500 రూపాయలు తీసుకుంటాం, ఎక్కువ తీసుకో. 1 రూపాయి కలిపి ఇవ్వండి, 500 1 రూపాయి ఇవ్వండి. చూడండి ఈ పక్కన ఫోన్ లాక్ పడిపోయింది. నీరు నీరు పడకపోయినా పెద్ద ఏది మాస్టర్ ఒక్కసారి సీనియర్ ముందరండి సార్. సార్ కొంచెం ఇలా ముందుకి ఏదో ఒక్కసారి ఇలా ఇలా ఒకసారి సార్. సార్ ఒక్కసారి చూడాలి సార్. సార్ ఒక్కసారి సార్ దేవుడి గారు ఒకసారి సార్ అన్నది ఏది ఉందమ్మా ఇలా ఒకసారి ఆశీర్వాదం ఏదో ఒకసారి చూడండి.
ఏదో ఒకసారి ఫోటో ఏదో చూడు ఇక్కడ పడుతుంది మిమ్మల్ని ఒక్కసారి ఇలా అలా తీసేసుకుంటా ఆగమని చెప్పు స్టూల్ తేవే ఇక్కడే ఉంది నేను కూర్చున్నది ఏది మన అమ్మాయికి లేచి కూర్చున్నాను ఇక్కడ కూర్చుని పెడతారే తీసే ఉంది చోరు ఉంది తీసే ఉంది కూడా తీసేయాలి అక్కడ ఉంది చోరు తీయలేదు అక్కడ వంటగదిలో చిన్న ఈసారి తప్పుడు మరదలు వచ్చారు మా ఇంటికి వచ్చి వెళ్ళాలి తప్పకుండా మీరే చేయాలా వాళ్ళకేనా బయట అందుకుంటున్నది పార్వతి ఇస్తున్నది అతను కాదు నిన్నే వెళ్ళిపోతాను రేపు కనపడతానులే వెళ్ళిపోతామని అమ్మ సెకండ్ ఇయర్ వెళ్ళిపోయింది అమ్మ ఫస్ట్ ఇయర్లోనే ఉందంట రేపు రేపటి
ఇక్కడ ఉంచమన్నారా? మీరున్నాక ఈయన ఉన్నారు ఇంటికి చెప్తున్నారు. అయితే ఉంచండి. 2 సెట్లు సార్. 2 సెట్లు చెప్తారా? రెండు సెట్లు యతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీద శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి 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 శతమానం భవతి శతాయుః పురుషः లక్ష్మీ కేశవ పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. ధర్మాన్ని దాయన్నో పాదయో పాఠ్యో పుష్పాన్ని సమర్పయామి అక్షతాన్ని సమర్పయామి ధూమాధ్యాపయామి ధూపా స్వర్ణం విజయూపా గ్లాసా పుతా ప్రతిష్ఠా పుతా శ్రీచక్రాపయామి దీపం సమర్పయామి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః మాధవాయ నమః రుద్రాయ నమః రుద్రాయ నమః పురుషోత్తమాయ నమః రుద్రాయ నమః రాజాయ నమః అచ్యుతాయ నమః రాధరాయ నమః గోత్రాయ నమః హరయే శ్రీ కృష్ణాయ నమః శ్రీ హరే శ్రీ కేశవాయ నమః కేశవాయ శ్రీమతే శ్రీ కేశవాయ నమః భక్తాధరిధరాయ శ్రీ కేశవాయ నమః శివాయ శ్రీ కేశవాయ నమః గజరాజాత్రే శ్రీ కేశవాయ నమః దివ్యకారుణ్యాయ శ్రీ కేశవాయ నమః కనకాంబరాయ శ్రీ కేశవాయ నమః సకలప్రగదాపద్మధారే శ్రీ కేశవాయ నమః సర్వేశ్వరాయ శ్రీ కేశవాయ నమః సర్వేశ్వరాయ శ్రీ కేశవాయ నమః అపసవ్యాష్టకరాయ శ్రీ కేశవాయ నమః శ్రీవత్సరాక్షరాయ శ్రీ కేశవాయ నమః గదాపద్మధరాయ శ్రీ కేశవాయ నమః సూరయ శ్రీ కేశవాయ నమః. వైఖాంస భగవశాస్త్రంలో అక్షరానామీతంలో చెప్తారు మహానుభావులు. ఈ దవడం పుట్టుకు ఎంత గొప్ప తెలిసానికి మంచి వాసన వస్తుంది. తారకాసుడికి ఒక రాక్షసుడు ఉన్నాడు, పురాణం చెబుతుంది. ఆ తారకాసుడి సంహారం జరగాలి అంటే పరమేశ్వరుడు పార్వతీదేవి సంతానం కలగాలి. పార్వతీదేవి గర్భాలయంలో ఉదయించాలి, లేకపోతే తారకాసుడి సంహారం జరగదు. ఆ సందర్భంలో దేవతలంతా మన్మధుడు పిలుస్తారు. మన్మధుడు ఎవరయ్యా అంటే భగవంతుడైనటువంటి వాసుదేవుడు కృష్ణభక్తు భగవంతుడు నారాయణ కుమారుడుగా చెప్తారు. అట్లు పిలిచి అయ్యా పరమేశ్వరుడు వైరాగ్యంలో ఉన్నాడు, పార్వతీ వారిని చూడటం లేదు, వారి సంతానం కలిగితే కానీ తారకాసుడి సంహారం జరగదు, కాబట్టి మీరు వెళ్ళి ఆయన్ని ఎలాగైనా పిలువపరిచి అమ్మ అయ్యతో కలిసేలాగా చూడండి అని చెప్తారు. అన్నమాట మామూలుగా మనకి ఈ ఆగమ శాస్త్రం ఏం చెప్తుందంటే మన్మధుడి దగ్గర 5 బాణాలు ఉంటాయి. ఒక్కొక్క బాణానికి ఒక్కొక్క పేరు ఆగమాలు చెప్తాయి.
5 భాగమైపోయినటువంటి భస్మంలోంచి పుట్టినటువంటి సుగంధమైనటువంటి ఇదే దమనం అని పిలుస్తారు. మన్మధుడు శరీరం తాలూకా కాంతి అంతా, శరీర వాసన అంతా, శరీర సౌకుమార్యం అంతా, శరీర సువాసన అంతా కూడా ఇందులో కొట్టుకున్నాడు. అందుకే దీంతో కానీ ఆరాధన చేస్తే విశేష ఫలితం. వైశాఖ మాసంలో చేసుకున్నాం. ఇది ఎక్కడ దొరకలేదు, వైజాగ్లో దొరుకుతుంది అనుకోలేదండి. తెప్పించాలని మనసులో కోరుకుంది. ఆశ్చర్యం చెప్పమంటారా? భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి కన్నా ఏమేది. వైజాగ్ నుంచి ఒక అతను ఇక్కడికి వచ్చి, అయ్యా ఇవాళ విశేష పుష్పయాగం కదా, మీకోసం వరము దమనము పట్టుకొచ్చాను, నేను మీ దగ్గర రాలేను, మీరే మనుషులు పట్టుకొచ్చి తీసుకెళ్ళాలి అని ఫోన్ చేశాడు. ఆశ్చర్య విషయం. మీకు అందరూ నాకు నిజం భగవత్ సాక్షిగా చెప్పినటువంటి మాట ఇది. ప్రత్యేక కళ్యాణ గుణాకర గ్రామ నివాసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి స్వామి యజుర్వేదాంతరే సామవేద ప్రియే సామవేద పారాయణ ముఖధారయా హరి ఓం అగ్రాయ ब्रह्मांड नायक आदिवत्यांतरहित अखिल हेय प्रत्यनेक कल्याण गुणाकर चौड़वर ग्राम निवासिनः श्री भूसमेत श्री केशव स्वामी सामवेदांतरे अधर्वज्ञानाय साधूनां विनाशाय च तिरुपति से कचका प्रतिवादी से బయట ప్రసాదాలు సిద్ధం చేసుకోండి, దేవతలు సిద్ధం చేసుకోండి. బయట చేస్తాం డిఏపీ రామేశ్వర రాష్ట్రం మీకు అడ్రస్ చెప్పండి. ఏం పర్వాలేదు. గౌతమ్ అన్న రండి.